హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు బయటకు అయితే వచ్చిన మా హెడ్ ఆఫీస్కి. ఇది కనిపిస్తుంది ఇంకా టవర్, అది మా హెడ్ ఆఫీస్. మెయిన్ సిటీకి అయితే వచ్చేసినాం. ఇక తిరిగేసి షాపింగ్ అయితే చేద్దామని వచ్చిన. మా వాడైతే ఇంటికి పోతుంది కదా, ఇక షాపింగ్ చేద్దామని వచ్చినాం. ఇక తిరగలే ఇక కదా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో, ఎత్తైన భవనాలు. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది, ఈ దువా సిటీ. దీన్నే మా ఖండం టవర్ కూడా అంటారు. దీంట్లోనే మా హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది. చూద్దాం. ఇక మాకైతే ఇంకా పోవాలంటే ఇక 15 కిలోమీటర్లు అయితే పోవాలి షాపింగ్కి. ఇక మెయిన్ దువాలో అయితే షాపింగ్ చేద్దామంటే చాలా పెట్టి పుట్టాల మనం అయితే. అందుకనే ఇక సూపర్ మార్కెట్ ఉందట, చాలా రకాల సామాన్లు అయితే ఉంటాయి. చూద్దాం మనకు ఏమేమి నచ్చుతుందో, ఏమేమి తీసుకుంటామో ఇక చూడాలి. ఇక మనోడికి ఏమేమి నచ్చుతుందో అది మెయిన్. నేనైతే ఫస్ట్ టైం 3 సంవత్సరాలు అయిపోయాయి బయటికి అయితే తిరగడానికి ఫస్ట్ టైం పోతున్నా. నాకు కూడా అంతగానో ఏం ఏరియాలు తెలియదు. ఇక పోవాలి. ఇక నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది బిల్డింగ్లను చూస్తే, హైలైట్గా ఉంది. నాకైతే నచ్చింది బాగా. చూశారు కదా, చాలా హైలైట్గా ఉంది. ఎవరైనా మీరు ఖత్తర్లో ఉంటే కామెంట్ రూపంలో అయితే చెప్పండి, ఈ ప్లేస్ని చూసినారు అయితే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మనం రోజు వస్తాము, కాకపోతే బయటికి తిరగడమే ఫస్ట్ టైము. మా ఆఫీస్కి అయితే రోజు ఒకసారి అయితే వస్తాం మార్నింగ్. ఏ చిన్న అవసరం పడ్డా సరే కానీ ఆఫీస్కి అయితే కంపల్సరీ రావాలా. పక్కనే సముద్రం, హైలైట్గా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. చిన్న చిన్న పడవలు కూడా ఉన్నాయి. బోర్డు చిన్న చార్జర్ వెహికల్ అయితే ఉంది. అది ఎవరి కోసం పెట్టారో మనకైతే తెలియదు. మనం యూజ్ చేయాలంటే డబ్బులు కట్టాలి కావచ్చు, తెలియదు నాకైతే. చూద్దాం ఎట్లా ఉన్నది. ఇది మార్నింగ్ టైము. ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు ఇక్కడ. చాలా హైలైట్గా అయితే అనిపిస్తుంది నాకు. చూశారు కదా, హైలైట్గా ఉంది. నాకైతే మస్తుగా అనిపిస్తుంది. సిటీ చాలా బాగుంది ఖత్తర్. మంచిగా ఉన్నది కదా. अच्छा लग रहा है ना आके? मैं तेरे बोलने चक्कर में माल का लेने का छोड़ दिया, भूल गया मालूम है क्या चीज वीडियो में. मेरा सब्सक्राइबर लोग देख के खुश होता था, सर इतना अच्छा लड़की को बताया बोल के. देखो ऐसा आदमी को, जवान को निकालेगा तो मेरा क्या फायदा है? लड़की देख के वो लाइक करेगा, कमेंट करेगा. ऐसा नहीं करने वाला है इधर कोई. देखो यार, अन्ना बहुत मिस कर दिया यार मेरे को. क्या हो गया? బొమ్మ మంచిగా అనిపిస్తుంది. నైట్లో వెలుగుతుంది కావచ్చు, డేలో ఏమో మంచిగానే అనిపిస్తుంది. చూద్దాం, దగ్గర పోయి అయితే చూపెడతా. బోర్డు అయితే విచిత్రంగా ఉంది. సిటీ చూస్తారా ఒకసారి? సిటీ అయితే చూపెడతాం. ఇదే మెయిన్ సిటీ దుహా. చాలా బాగుంటుంది సిటీ అయితే, నంబర్ 1గా ఉంటుంది. ఇక్కడ నుంచి పడితే ఆ మూల దాకా నా ఫోన్లోనే వచ్చేస్తుంది సిటీ మొత్తం. మనకు రాజధాని ఢిల్లీ ఎలాగో ఈ దుహా సిటీ ఖత్తర్ అట్లా. చూసారు కదా, బొమ్మ డిజైన్ చాలా బాగుంది. అక్కడైతే ఒక చాకు పట్టుకొని ఉన్నాడు. ఇక దాని దగ్గర అయితే పోదాం. కుజుర్క మామ మంచిగానే కట్టిరు. గుద్దవలసినంత డబ్బులు ఉన్నాయి. ఎటు పోతుంది దేశం?
అయితే పోదాం మనం ఏమేమి చేస్తుందో. ఇక అగ్గి పట్టుకొని మీద అయితే ఉన్నది, షూ మూవ్ వేసుకొని. ఇక వెనక ఏమో తోక ఎర్ర కట్టిర్రు. చూద్దాం. పాప ఇటు వర్కౌట్ చేస్తుంది. तुम आग जल्दी बंद कर दे रहा है ना फोटो में. చాలా బాగుంది. ముంగటికి వెళ్ళిపోదాం. ఎండ అయితే వస్తుంది, అందుకనే గట్టి ఎండ చూద్దాం. अपना फोन में मिलो, मेरा फोन में मिलो, ऐसे ठीक है. మంచిగా ఉన్నది. ఇక ఈడు ఓలకు చంపడానికి పోయిండో నాకైతే తెలియదు. ఇక దిష్టి బొమ్మ అయితే మంచిగా వేసారు. భలే ఎలియన్ అయితే కట్టేసారు. ఇళ్ళ దగ్గర అయితే ఎలియన్ అయితే రాలేదు, కానీ దిష్టి బొమ్మకి అయితే ఎలియన్ అయితే పెట్టేసారు మొత్తానికి కత్తర్లో. ఎండ అయితే కొడుతుంది, మంచిగా అనిపిస్తలేదు కావచ్చు. నాకైతే వీడియోలో అయితే ఏం కనబడతలేదు. మొత్తం ఏలియన్ లాగానే ఉన్నారు. మంచిగా డిజైన్ వేసి అయితే వేసారు మంచిగా. చూద్దాం. రాత్రి పూట అయితే జోరుజారుగా లైట్లు ఎత్తారు కావచ్చు. సోలార్ తోటే ఉన్నాయి అన్నీ ఫిట్టింగ్. తినందుకు అయితే ఒక్క రూపాయి అయితే లేదు. ఇక ఎట్టింగ్ పోయి అయితే డబ్బులు అయితే తీయాలి. ఇక డబ్బులు తీసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినా నాస్తా అయినా చేయాలి. ఇక ఆకలి చంపుతుంది నడిచి. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే ఏడో దొరకదు, కొనుక్కొనే తినాలి ఏదైనా. నాకైతే వాతావరణం మంచిగా ఉంటుంది. సముద్రం అయితే దాటతలేము, అప్పటి నుంచి నడుస్తున్నాం, కానీ సముద్రం అయితే దాటతలేం. ఇక ఎటు పోయినా సముద్రంతో ఉన్నది మా జర్నీ. ఇక ఇంత పొద్దుగాల పూట ఇక గాలి కూడా చాలా బాగా వస్తుంది. విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా బాగుంది. నాతో వచ్చినోడైతే అంటుండు ఇక ఎక్కడి నుంచి వస్తున్నామో అని. ఇక చాలాసేపు నుంచి నడుస్తున్నాం. ఇక నడిచి రెస్ట్ అయితే తీసుకుంటాం. ఇక చైర్లు కనబడితే రైస్ వేసుకొని ఒక జ్యూస్ తాగేసి ఇక ఎనర్జీ అయితే కావాలి కదా, అందుకనే. చాలా బాగుంది. సిటీనే షాపులో వేస్తే ఓపెన్ కాలేదు ఎక్కువ. మేమైతే వచ్చేసినాం మార్కెట్కి. చూద్దాం ఏమేమి తీసుకుంటాము. అన్ని పదంగా అయితే ఓపెన్ అవుతాయట. ఓపెన్ అయిపోయిన తర్వాత అయితే చూపెడతా ఏం తీసుకుంటాము ఏంటి. అంతా మన హీరోయిన్ల బొమ్మల్లో అయితే ఉన్నారు, చూసారు కదా. అన్నీ మన షాపులే, వేరే కావు. వేరేది అసలుకే ఉండదు మన ఇండియాలో. परमिशन है खुद देखने का. अमिताभ बच्चन देखो అన్నీ ఓపెన్ చేస్తారు. ఇక చూసిన తర్వాత అయితే మంచిగా ఏం తీసుకోవాలో వస్తున్నా చూడలే. ఖచ్చితంగా నా ఫేవరెట్ హీరోయిన్ కాజల్. ఒకప్పుడు అయితే నేను ఫ్యాన్ని, ఇప్పుడైతే కాదు. అది मुसलदा అయిపోయిందని వైరా దాన్ని కట్టినాయి. ఇక चलो ऊपर जाएगा ना, एक बार ऊपर जाके देखेंगे. తిరుగుతాం ఇక ఏం పని పట్టలేదు, తిరుగుడే. తక్కువ సామాన్లు దొరుకుతాయి ఇక్కడ, ఎక్కువ అయితే ఉండవు, అన్నీ తక్కువనే ఉంటుంది. नहीं क्यों रखेगा. ఇక పోతున్నాం మీదికి. చూద్దాం ఏమేమి ఉంటాయి ఏంటి. అన్ని సెకండ్ హ్యాండ్ సామాన్లే అట, కొత్తవి కూడా దొరుకుతాయి, సెకండ్ హ్యాండ్ కూడా దొరుకుతుంది. ఫోన్లు, ల్యాప్టాప్లు అన్ని షాపులే, మొబైల్ షాప్ మస్తు ఉంటుంది. తిరుగుదాం. ఇక తిరుగుడికి ఏమున్నది, కొత్త ఫోన్లు ఉన్నాయి, పాత ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చీప్, చాలా తక్కువ రేటుకు, సగానికి సగం. ఇప్పుడు ఐఫోన్ 14 ఉందనుకో, 4000 ఉన్నా అనుకో, ఇక్కడ 1800కే ఇస్తారు. ఇంకా బార్గెనింగ్ చేస్తే ఇంకా 1200కే ఇస్తారు. అసలు షాప్కి అయితే దొరకని వచ్చింది మనవాడు. నేను కొత్తగానే. చూద్దాం ఏమేమి ఉంటాయి ఏంటి. చూశారు కదా అన్ని ఫోన్లు.
అన్ని ఫోన్లే ఇదిరా. ఇక మైక్ అయితే తీసుకుంటా, ఉండదాట చిన్నది తీసుకుందామని. క్లారిటీగా అయితే వాయిస్ అయితే వస్తలేదు, అందుకనే ఇక మైక్ తీసుకోవాలి. ఇంకా రేట్ చూసారు కదా, చాలా బాగుంది. చూద్దాం విప్ అయితే. గొప్పలు గొప్పలుగా ఉన్నాయి ఈ ఫోన్లు అయితే, చూసారు కదా. అన్నీ ఇవి సెకండ్ హ్యాండ్లే, కొత్తవి కాదు, మళ్ళా కొత్తవి అనుకున్నారు. చూసారు కదా ఎంత वैल्यू परसेंट किसमें निकलता है वैल्यू में? సही చేసినాం మేము. ల్యాప్టాప్ అయితే తీసుకున్నా, అక్కడ వీడియో తీసుకుందామంటే చాలా ఇది అయిపోయింది ఉంది, అందుకనే బ్యాగ్లో పెట్టేసుకున్నా. ఆడ అమ్మాయి వచ్చేసి వీడియో వద్దన్నది, అందుకనే తీయలే. ఇక మెట్రో దిగేసిన, మెట్రో స్టేషన్లో. ఇక బస్సు కోసం పోవాలా. ఫస్ట్ టైం నేనైతే మెట్రో ఎక్కిన, మంచిగానే ఉన్నది కదా సిస్టమ్ అయితే, ఎయిర్పోర్ట్ కంటే మంచిగానే ఉన్నది. సరే మొత్తం నేనైతే ఎయిర్పోర్ట్ లాగా ఎట్లా ఉంటుందో అలానే ఉన్నాను మొత్తానికి, చాలా బాగుంది. ఇప్పుడు కర్వా బస్ ఎక్కి అల్కూరు పోవాలి. ఇక ఇక్కడ నుంచి ఒక దాదాపు 35 కిలోమీటర్లు ఉంది. ఓకే ఫ్రెండ్స్, రూమ్ పోయిన తర్వాత ల్యాప్టాప్ అయితే చూపెట్టుకున్నాను. हम लोग कचरा कचरा डालने का गाड़ी आया है, ठीक है। ये प्रधान का घर ये लेके घूम रहा है, इस पे बांस सेटरिंग का सब ढो रहा है। ये कचरा फेंकने की गाड़ी है।